ఏందా చూపు? ఏ చూడకూడదా? నన్నే చూడాలా? ఇంత సముద్రం ఉంది, దాన్ని చూడరాదు? సముద్రంలో ఏముంది? ఉప్పు నీళ్లు. నాలో ఏముంది? నీలోనా? నిప్పు నీళ్లు. ఓరే చెట్టా అంటే వేడెక్కించేది నువ్వే, చల్లార్చేది నువ్వే. ఎదురుగా కూర్చుంటే చూపులు చూస్తూ కోతలు కాస్తుంటావు. నీ పని చెప్తానుండు. ఇప్పుడు చూసుకో. ఇదిగో, ఏటికి ఆ గట్టైనా ఒకటి, ఈ గట్టైనా ఒకటి. అందమైన పిల్లకి ఎటైనా అందమే. చంద్రమా దించు దించు తెడ్డు. ఏందయ్యా కొత్త విద్య మొదలెట్టావు? మసాలా వాసన ఘుమఘుమలాడుతుంటేను ఏమిటా అని. కోడికూర. కోడికూర ఏమిటో విశేషం? పేదోళ్ళ ఇంట్లో కోడికొస్తే మడిసికన్నా జబ్బు చేయాలి, లేదా కోడికన్నా జబ్బు చేయాలి. ఇప్పుడు జబ్బు ఎవరికో? కోడికే. కోడి నా కోడి, నువ్వు ఓడిపోతే పోయావు గాని కోడి నా కోడి. ఏం మెడా, ఏం మెడా. భలే బాగుంది. తొడా తొడా తొడా. ఇంకా బాగుంది, ఇంకా బాగుంది. నువ్వు కాలేమన్నా తక్కువ తిందా? కాలు కాలు. ఇంకా బాగుంది, ఇంకా బాగుంది. రెక్కలు రెక్కలు రెక్కలు. రెక్కలా? నాకు రెక్కలా? ఎందుకలా ఏడుతావు? ఈ అపసొమ్మంతా పోయినట్టు. ఏడుపు కాదయ్యా, ఆచారంలో అల్లుడికే మొట్టమొదటి కోడికూర పెట్టేది. హత్తరిక. అయితే ఇంకే, మొన్న కట్టేసుకున్నాను, ఇవాళ కోడికూర తిన్నాను, అల్లుడైపోయాను. పెళ్లి మేడం వాసినవేం? పెళ్లి మేడం జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు నువ్వు నేను పెళ్లి చేసుకుంటే అంతే. ఏంటో నీకు కథ తెలుసా? ఒక మట్టిగడ్డ పుల్లాకు ఒక్కటిగా ఉందాము అనుకున్నాయంట. పుల్లాకుతో మట్టిగడ్డ అందంట, గాలిస్తే నువ్వు ఎగిరిపోతావు, కానీ భయపడకు, నేను నీ మీద కూర్చుని నిన్ను కాపాడుతాను. అట్టాగే వాన వచ్చినప్పుడు నువ్వు నా మీద కూర్చుని నన్ను కాపాడు అందంట. ఆ తర్వాత ఏమైందో తెలుసా? గాలి వాన ఒక్కటిగా వచ్చేసరికి పాపం పుల్లాకేమో ఎగిరిపోయిందంట, మట్టిగడ్డేమో కరిగిపోయిందంట. ఊరుక నీ కథ. నువ్వు ఎగిరిపోయే పుల్లాకివి కాదు, నేను కరిగిపోయే మట్టిగడ్డను కాదు. మనిద్దరం మొగుడు పెళ్ళాలం. అదిగోనే గరటి పచ్చి, మంచి చెక్కును. ఆకుచాటు అందంలోని చక్కతనాన్ని మొన్ననే చూశాను. ఎక్కడా? కవిత. ఆవిడ నిజంగా కవితే. మాటల్లో మాధుర్యం, నడకలో లయ, పొందికలో అందం, తరచిన కొద్దీ తరగని సారస్వం. కవిత ఒక తేట గీతం. రాకూడదు వేడ వచ్చేస్తుంది వెన్నెలా. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ మేడం, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ మేడం, మేడం హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఏంటి కంగారు? కంగారు కదండి, బంగారు బంగారు. లోపల మా మదన్ గారు ఏం చేస్తున్నారు? మీరంటే అడిగారు, నేనెలా చెప్పగలండి సిగ్గు లేకున్నాను. ఏంట సిగ్గుమాలి పని చేస్తున్నారా? మా మదన్ గారికి అలాంటిది ఏం లేదండి. కాకపోతే మంచి రతకంద, అదే మంచి మూడ్లో ఉన్నారు. మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం బాగుంటదు, దయచేసి వెళ్ళిరండి. మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. నేను ఇప్పుడే చూడాలి ఆయన్ని. చూడాలండి, చూడాలి, కానీ అవతల లైన్ క్లియర్ గా ఉంటాయి కదా. లైన్ క్లియర్ లేకపోతే డాష్ క్లాష్ యాక్సిడెంట్. కవితకు కవితే మోడల్. ఆ మోడల్ ముందెట్టుకొని పూజ చేసుకో, నేను వస్తా. ఇదిగో డబ్బు. ఏమండి ఏమండి ఏమండి, అది కదండి, దయచేసి నా మాట వినండి. ఏమండి ఏమండి, కాల్సేపు ఆగండి అమ్మా. లోపల మదన్ గారు పెద్ద గ్రంథంలో ఉన్నారండి. ఏమిటయ్యా ఇదేనా గ్రంథం? సగంలోనే బోరు కొట్టినట్లుంది. అసలు మొదలెట్టనే లేదు. ఇదిగో నీ వాట నాకెందుకు? ఎందుక? ఆయన ఇంతగా మార్చేసినందుకు. ఒళ్ళో నేనున్నా, వారి మనసంతా నీ మీదే. నీకు నువ్వే సాటట. నీ అందం ముందు మేమంతా బనా దూరట. బ్రహ్మ నిన్నెలా సృష్టించడం తెలుసుకోవాలట. పెళ్ళెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళాను రావడానికి? అయితే ఎంతసేపు ఇక్కడ ఉన్నావా? మీ మనసులో ఉన్నాడు, మీ తలపుల్లో ఉన్నాడు, మీ కళ్ళల్లో ఉన్నాడు, మీ మాటల్లో ఉన్నాడు, మీ చేతల్లోనే నేను. ఇది ముమ్మాటికి నిజం. కవిత, ఈ మనసు మమత పెళ్లి గిల్లి అంటే నాకు గిట్టం. నా దారిని అనుకోని దయచేసి కంచి వెళ్ళి. ప్లీజ్ గో.
మారుతా. ఎక్స్క్యూజ్ మీ, చూడండి మీ సెన్సస్ లిస్ట్ లో చంద్రమ్మ అనే ఆవిడ పేరేమైనా ఉందేమో చూసి చెప్తారా? కొంచెం వెయిట్ చేస్తారా? ఇప్పుడే చెప్తాను. థ్యాంక్ యూ. మా మామ లెక్క ప్రకారం మన ఇద్దరికి పెళ్లి జరగదు. ఓహో, అయితే ఏం చేస్తాడే? ఒప్పుకోనంటాడు. ఈ దీవు వాసులందరూ ఒక ప్రత్యేకమైన కులం అంట. ఆయన చేసే పని అంటే నీకు తెలుసా? ఉరిశిక్ష పడుతుందే ఖైదీలు, వాళ్ళందరినీ ఉరి తీయడం. మన ఎవరు ఆయనకి తెలిసిందంటే నీ పని బుడింగు. ఏడ్చాడు. ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? నిన్ను పట్టి పచ్చపడుస్తాడు. ఎక్కడ పడుస్తాడు తెలుసా? ఇక్కడ పడుస్తాడు. ఎవరు పడుస్తాడు తెలుసా? మదపిచ్చాడు అని. ఏయ్యా ఇప్పుడు నవ్వలేదే? ఆ ముఖం వేసుకుని నువ్వు బజార్ల మట్టి తిరుగుతుంటే ఈ ఊరంతా నిన్ను చూసి ఎరుగుబడి నవ్వుతారు. ఈ ఊళ్ళో ఆడపిల్లలు తెలిసిన వాళ్ళకి వేసే చిచ్చు అది. నీ మావంటే నీకుంటే భయం మూలంగా మన పెళ్లి జరగదు అంటావు. మనం ఒక శకనం వేస్తుందామా? మళ్ళీ శకనమా? దీని పేరు సముద్ర శకనం. కళ్ళు మూసుకుని ఇసుకలో కూర్చుని ఇలా గుండ్రంగా చక్రాలు తిప్పుతూ రావాలి. మొదలుపెట్టిన చోటే వచ్చి కలిస్తే మనం అనుకున్న పని జరుగుద్ది. వేద్దామా? రావడే. చీచి, నువ్వు కలపకూడదయ్యా, అదే కలవాలి. అదొకటా? మళ్ళీ ఉన్న చోట ఉండడు. అసలయ్యా ఎవరు చూస్తున్నారు? ఎవరయ్యారు? ఫోటోగ్రాఫర్ నండి. చక్కని జంట చిలకా గోరింకల్లా ఉన్నారు. ఒక ఫోటో తీసుకుంటానండి. తీసుకో. అయితే మాకు ఫోటో కాపీ ఇవ్వాలి. అలాగే. అమ్మో ఫోటో ఏం పర్వాలేదు, ఎక్కడ కలిసాయిగా రాత్రి కదా. తీసుకోయా మేడం, జస్ట్ స్మైల్. ఇదే నవ్వు. తీసుకో. థ్యాంక్ యూ. అర్ధరాత్రి కాడ అంకమ్మ శివాల్ని ఏంటి ఇస్తావచ్చా? నీకు ఒకటి ఇద్దామని. మన ఫోటో తీసాడు టూరిస్టు, కాపీ ఇచ్చాడు. అబ్బా ఎంత బాగుందో. నువ్వు చాలా బాగున్నావు. భద్రంగా దాచుకుంటాను. అదే తొలిపేస్తున్నా. ఏం లేదు, ఆదివాసులు దీవికొచ్చారంట. విషం పూసిన ఈటులతో ఎవరు కనిపిస్తే వాళ్ళు తప్పేస్తారు. అమ్మ బాబాయ్, అయితే గడి కూడా అయితే. వారు వారు ఏంటి అట్టా చూస్తున్నా? ఈ తలుపు మొయ్యగాని నా మనసు తెచ్చుకుంది. అమ్మో, అయితే నేను జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అసలే చిలిపాడు. నేను నిద్ర వస్తే నువ్వు ఊరికే ఉండవు. అయితే అసలు నిద్రైపోవద్దు. మరి నిద్ర అవ్వకుండా మేలుకుని ఏం చేస్తావు? అవును, ఏం చేద్దాం? పొడుపు కథలు వేసుకుంటే భలే 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 బాగుంది. అయితే ఒక పంజం. ఏంటి? గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని 4 సార్లు గిస్తారు. అమ్మా వద్దు, నువ్వు గట్టిగా గిస్తావు, నాకు నొప్పి పెడుతుంది. పోనీ చక్కెర గిద్దలు పెట్టుకున్నావా? ఇది బాగుంది. అయితే ఎవరు మొదలు పెట్టాలి? నువ్వే మొదలు పెట్టు. అమ్మా, నేను పడుకునే మనసు మీద నువ్వు కూర్చోకూడదు. మా ఆచారం. నువ్వెట్లా? అయితే ఏం లేదు, నువ్వే జరిగింది తప్పే, కానీ దానికి ప్రాయశ్చిత్తం. అయితే నువ్వు దానికి ఒప్పుకోవాలి. మాట్లాడమే చంద్ర. క్షణ వెలిగే అక్కపుల్ల కోసం కొవ్వొత్తి నామరూపాలు లేకుండా పోతుంది. ఈ కొవ్వొత్తిలాగే నా బ్రతుకు.
ఊరుకో చంద్ర, ఈ రోజు నుంచి నువ్వు నా భార్య. ఎవరికి తెలియకుండా దొంగ సాటుగా చేసుకునే మనం మా వాళ్ళు ఎవరు